రాజకీయ ధ్రువతార, ఆవేశానికి, ఆత్మాభిమానానికి ఆయన ఒక చిరునామా. ఒక రాజీ లేని పోరాటం చేయటం జరిగింది. ఇటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకుడు ప్రస్తుత తరుణంలో ఉండటం చాలా అరుదు. ఆ విధంగా మొత్తం ఆయన జీవితం యావత్తు కూడా అనేక రకాల పోరాటాలు, అనేక రకాల ఆవేశాలు, అనేక రకాల విజయాలు, అలాగే అనేక రకాల వెన్నుపోట్లు కూడా ఆయన జీవితంలో ఉంది. ఆ విధంగా మొత్తం ఒక రాజకీయ దురంధరుడు ఒక ప్రాంతాన్ని ఒక ప్రభావితం చేయడంతో పాటు ఒక సామాజిక వర్గానికి ఆయన పోరాటం చేశాడు. కేవలం ఒక సామాజిక వర్గం కాక అన్ని వర్గాల కోసం కూడా ఆలోచన చేశాడు. ఆ విధంగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన పార్టీల కన్నా తను ఏవైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధన కోసం ముందుకెళ్ళటం జరిగింది. ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎప్పుడెప్పుడైతే తన వ్యతిరేకంగా యొక్క పరిస్థితి ఏర్పడితే దాని నుంచి నిష్క్రమించాడు. ఆ విధంగానే ఆయన ఎన్టీ రామారావు గారి మంత్రివర్గం నుంచి కూడా కేవలం ఒక విషయాన్ని ఆ రోజు ప్రభుత్వం చెప్పి ఈ విధంగా చేయాలంటే అది నా మనసుకు విరుద్ధం, నేను చేయనని చెప్పి రాజీనామా చేసి బయట రావటం. అలాగే దాని తర్వాత అనేక రకాల విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక రకాల విషయాల్లో ఆ విధంగా రాజీ లేని పోరాటం చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో ఏదైతే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి వెనుకబాటుతనాన్ని పారదోలి ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయనకి సహకరించింది మిగతా అన్ని వర్గాలు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వర్గం కోసం ఆయన పాటుపడుతున్నా అంటే మిగతా వర్గాలన్నీ కూడా ఆయన సంబంధించిన ఉద్యమానికి భోజనాలు పెట్టడం, మైకులు పెట్టడం, అలాగే టెంట్లు వేయటం మిగతా సామాజిక వర్గాలు చేసేవాడు. ఆ విధంగా అన్ని సామాజిక వర్గాల యొక్క మనసు కూడా గెలిచిన గొప్ప వ్యక్తి. అలాగే దీంతో పాటు ఆయన చేసిన అనేక రకాల విషయాలు కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాకుండా మిగతా అనేక రకాల విషయాలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన నిధులు సరిగా రాకపోతే, అలాగే అనేక మందికి పోలీస్ దమనకాండ జరిగితే దాని వ్యతిరేకంగా ఆయన చేసిన సత్యాగ్రహాలు కానీ ఎక్కడ కూడా హింసాయుత ప్రేరేపితమైన కార్యక్రమాలు కాకుండా శాంతియుతంగానే చేసే విధంగా నిరాహార దీక్ష ఎవరైనా చేయాలంటే నికార్సుగా నిరాహార దీక్ష చేసే వ్యక్తిగా, అలాగే కేవలం తనే కాకుండా తన కుటుంబం యావత్తు కూడా ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లే తీరు. ఒక హింసాత్మక సంఘటన జరిగింది, తుని యొక్క సంఘటన జరిగిన తర్వాత అంతే ఆవేదన పడి ఆ యొక్క ఈ విధంగా జరగకూడదని చెప్పి గట్టిగా మాట్లాడిన వ్యక్తి. అలాగే అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన వ్యక్తి. 1978లో చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, అలాగే ఈయన కూడా ఒకేసారి ప్రస్థానం చేశారు. వెంకయ్య నాయుడు గారు అందరూ ఒకేసారి ప్రస్థానం చేశారు. అందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈయన ఎందుకు అక్కడే ఉండిపోయాడంటే కేవలం తన నమ్మిన అంశాల కోసం ఎక్కడా రాజీ లేకుండా ఉండాలి అని ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ యొక్క స్థితి ఏర్పడింది. తన కారణంగా అనేక మందికి పదవులు వచ్చాయి, అనేక మందికి అత్యున్నత స్థానాలు ఆయా పార్టీలు వచ్చాయి. ఆ విధంగా అనేక మందికి అవకాశాలు కల్పించి అనేక మంది నాయకులను కూడా చేసిన వ్యక్తి. ఆ విధంగా చివరి వరకు అదే పోరాట పట్టు మీద ఏదైతుందో కొనసాగించాడు. అలాగే గత ఎన్నికల సమయంలో ఆయన చేసిన ఒక శపథం, దాన్ని నిజంగా సాధారణంగా ఇంకో వ్యక్తి అయితే అనేక రకాల శపథాలు చేస్తారు, అది దాటుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ విధంగా కాకుండా అది కూడా గెజెట్ నోటిఫికేషన్ మార్చుకోవడం కూడా ఆయన రాజీ లేని తత్వానికి నిదర్శనం. ఆ విధంగా మాకు ఆయనకి అత్యంత అనుబంధం కలదు. మా నాన్నగారు చలపతిరావు గారితో పాటు వాళ్ళ నాన్నగారితో, అలాగే ఈయనతో ఆయన 78లో జనతా పార్టీలో పనిచేయడం జరిగింది. జనతా పార్టీ యొక్క అభ్యర్థిగానే ఇక్కడ గెలవటం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఈయన ఇంట్లోనే ఉండటం జరిగింది. నాకు కూడా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చే అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. ఆ విధంగా ఆప్యాయతకి అనురాగానికి కూడా ఈయన పెట్టని పేరు. ఎవరింటికి వచ్చినా కూడా మర్యాద పరాకాష్ఠ జరుగుతుంది. ఆ విధంగా తినిపించి చంపేస్తారనే అభిప్రాయం అందరికి ఉంటుంది. ఆ విధంగా ఆయన చూపించే అభిమానం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ కొలమానంగా ఆ విధంగా అందరినీ కూడా అక్కరు చేసుకునే ఒక తత్వం. తర్వాత భారతీయ జనతా పార్టీలో కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. అనేక రకాల విషయాలపైన ఎప్పుడు కూడా నికార్సుగా మాట్లాడే వ్యక్తి. ఇటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్ని వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన మెచ్చుకుంటారు. ఆ విధంగా అటువంటి ఒక రాజకీయ దురంధరుని మనం ఈరోజు కోల్పోవటం నిజంగానే చాలా దురదృష్టకరం. ఆయన యొక్క ఆత్మకి సద్గతులు ప్రార్థించాలని ఆ కుటుంబానికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ.